ఈ రైడ్ నేమ్ వచ్చి క్యానియన్ క్రూజ్ రైడ్. ఈ రైడ్ని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మెటియోర్ 350 ఓనర్స్ కోసం ఆర్గనైజ్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి, బడ్జెట్ గురించి, నేను సోలోగా ట్రావెల్ చేస్తూ ఉంటాను మామూలుగా, ఈ రైడ్లో ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చి శంషాబాద్ రాయల్ ఎన్ఫీల్డ్ కాస్మోస్ షోరూమ్. ఇది ఇక్కడి నుంచే రైడ్ స్టార్ట్ అవుతుంది. రైడర్స్ అందరూ ఈ షోరూమ్ దగ్గర అసెంబ్ల్ అయ్యాక మీతో ఒక ఫామ్ ఫిల్ చేయించుకుంటారు. రైడ్లో ఏం జరిగినా వాళ్ళకి సంబంధం ఉండదు. మీకు ఏమన్నా రిస్క్ జరిగితే దానికి మీదే బాధ్యత అని ఒక సైన్ అయితే తీసుకుంటారు మీ దగ్గర. ఆ తర్వాత మీకు ఇక్కడ ఒక బ్యాడ్జ్ అలాట్ చేస్తారు. ఆ బ్యాడ్జ్ మీద ఏంటంటే మీ పేరు, ఒక నెంబర్ అలాట్ చేస్తారు. మీరు ఆ బ్యాడ్జ్ని మీ లగేజ్కి తగిలించుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఆ బ్యాడ్జెస్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా అవి. కొన్ని స్టిక్కర్స్ కూడా ఇస్తారు మీరు హెల్మెట్కి కానీ బైక్కి కానీ అంటించుకోవడానికి. ఇప్పుడు మీరు చూస్తుంది రైడ్ బ్రీఫింగ్. ఈ రైడ్ బ్రీఫింగ్లో ఏంటంటే మనం ఏమేమి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, హ్యాండ్ సిగ్నల్స్, ఎవరి తర్వాత ఆర్డర్ ఏంటి అనేది మొత్తం ఇక్కడే చెప్తారు. సో ఆ ఆర్డర్లో మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 5 మెంబర్స్కి ఒక పైలట్ కింద ఉంటారు. వాళ్ళ హ్యాండ్ గెస్చర్స్ బట్టి మనం కూడా ఆ గెస్చర్స్ ఫాలో అవుతూ అదే హ్యాండ్ గెస్చర్స్ మన వెనకాల వచ్చే వాళ్ళకి కూడా కమ్యూనికేట్ చేయాలి. యూజువల్గా అయితే నేను సోలో రైడే ప్రిఫర్ చేస్తాను. బట్ ఏంటంటే ఒకసారి గ్రూప్ రైడ్ ఎలా ఉంటుంది, గ్రూప్ రైడ్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను వీళ్ళతో రిజిస్టర్ అయ్యాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు బైక్ కొనేటప్పుడు మీ డీటెయిల్స్ షోరూంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక్కో బైక్కి ఒక్కోసారి రైడ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీ తీసుకున్న మోడల్ బట్టి వాళ్ళు మీకు వాట్సాప్లో లింక్ పంపిస్తారన్నమాట, రిజిస్ట్రేషన్ లింక్. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఫిల్ చేసి వాళ్ళు చెప్పిన అమౌంట్ పే చేస్తే మీకు వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తారు. సో మీరు వాళ్ళు చెప్పిన డేట్ టైంకి రైడ్ స్టార్టింగ్ పాయింట్లో మీరు అసెంబుల్ అయితే చాలు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి డ్రిఫ్ట్ నేషన్. ఇక్కడ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆగాము. ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇక్కడ ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసం. బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది ఈ లొకేషన్లో. బ్రేక్ఫాస్ట్ చేసి మేము మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఈ రైడ్లో మేము ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ వచ్చి బిల్లా స్వర్గం కేవ్స్. ఇంకా రైడ్ కాస్ట్ విషయానికి వస్తే ఇట్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ డేస్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇంక్లూడెడ్ కాదన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మేము ఈ రైడ్ కేసులో అయితే 3500 ఓన్లీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. ఇందులో బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ డే ఇంక్లూడెడ్ కాదు, ఆ నెక్స్ట్ 2 days 3 days అయితే ఇంక్లూడెడ్ ఉంది. లంచ్ ఇంక్లూడ్ కాదు, లంచ్కి మనమే పే చేయాలి. వాళ్ళు పే చేసేది ఏంటంటే డిన్నర్కి ప్లస్ అకామిడేషన్కి వాళ్ళు పే చేస్తారు. ఇంకా పెట్రోలు, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ మీరే బేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అయితే టోల్ గేట్ దగ్గర అతిథి 44 డ్రైవింగ్ దగ్గర అయితే డ్రింక్స్ కోసం అయితే ఆగాం. ఇక్కడ ఒక 10-15 minutes అయితే బ్రేక్ తీసుకున్నాం. మనం ఇప్పుడు వెళ్ళబోయే బిల్లా స్వర్గం కేవ్స్కి వెళ్ళే దారి అయితే అంత మట్టి. మీరు ఏ డ్రెస్ వేసుకెళ్ళినా దాని కలర్ అయితే కంకర్ కలర్లోకి మారిపోతుంది. రోడ్ అయితే అస్సలు బాగోదు అనమాట. మీరు హెల్మెట్ వేసుకోకపోతే నీ నోట్లోకి, ముక్కులోకి ఎంత దుమ్ము వెళ్తుందో మీకే తెలియదు. ఇదిగో బిల్లా స్వర్గం కేవ్స్ రీచ్ అయిపోయాం. ఎంట్రీ టికెట్ ఒక 20-50 ఉంటుందమ్మా, నాకు ఐడియా లేదు. ఆ షోరూమ్ వాళ్ళే పే చేశారు కాబట్టి నాకు ఎంట్రీ టికెట్ సమ్ 50 రూపీస్. కేవ్స్ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ కేవ్స్ దగ్గరలోనే ఒక హోటల్ కూడా ఉంది. బట్ మేము వెళ్ళినప్పుడైతే అది ఓపెన్ లేదు. పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈ రైడ్లోనే మేము బెలూన్ కేవ్స్ కూడా విజిట్ చేయాలి యాక్చువల్గా అయితే. బట్ వాళ్ళు ఏయో రోడ్డు బాగాలేదని ఏయో రీజన్స్ చెప్పి క్యాన్సిల్ చేస్తారు లాస్ట్ మినిట్లో. లాస్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఉంటే కనుక బెలూన్ కేవ్స్ అయితే చూడడానికి పక్కా టైం సరిపోయేది. కానీ వీళ్ళు ఏంటంటే లాస్ట్ డే బైక్ రైడ్ స్టార్ట్ చేయటమే 10-11 గంటలకు స్టార్ట్ చేశారు. సో 2-3 hours వేస్ట్ చేశారు. ఆ టైం వేస్ట్ చేయకుండా ఉంటే బెలూన్ కేవ్స్ కూడా మేము విజిట్ చేసేవాళ్ళం. లాస్ట్కి ఏం చెప్పారంటే టైం సరిపోదని. యాక్చువల్గా అయితే మేము ఆఫ్టర్నూన్ 1 o'clockకే హైదరాబాద్ వచ్చేసాం. అదే బెలూన్ కేవ్స్కి వెళ్ళి ఉంటే నైట్
7కో 6కో అరౌండ్ 8కో బాగా లేట్ అయితే వచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే బాగా లేట్ అయితే పురుగులు అయ్యి వచ్చి హెల్మెట్కి తగులుతాయి అని. నాకైతే ఒక్క రీజన్ కూడా వ్యాలిడ్ అనిపించలేదు వాళ్ళు చెప్పింది. వాళ్ళు క్యాన్సిల్ చేయాలనుకున్నారు, చేస్తారు అంతే. సో గ్రూప్ రైడ్లో ఏంటంటే టైం మీ చేతిలో ఉండదు. అందరూ స్టార్ట్ అవుతాయని అందరూ రెడీ అయ్యాకనే వీళ్ళు రైడ్ స్టార్ట్ చేస్తారు. అదే మీరు సోలోగా వెళ్తే టైం మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ లొకేషన్ కవర్ చేయాలంటే కొంచెం తొందరగా లేచి తొందరగా స్టార్ట్ అవుతారు. అలాంటివన్నీ గ్రూప్ రైడ్లో మీరు ట్రై చేయలేరు. ఫస్ట్ మనం గ్రూప్ రైడ్లో ఉన్న కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, లాస్ట్లో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రూప్ రైడ్లో పాజిటివ్స్ ఏంటంటే మీకు లైక్ మైండెడ్ బైక్ రైడ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పరిచయం అవుతారు. సో మీ బైక్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా టిప్స్ కావాలన్నా, సో అందరికీ అదే బైక్ మోడల్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం నాలెడ్జ్ అయితే మీకు బైక్ గురించి పెరుగుతుంది అనమాట. ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏమన్నా మోడిఫికేషన్స్ చేశారా, సో అలాంటి డీటెయిల్స్ మీకు చాలా మీరు ఈ గ్రూప్ రైడ్లో తెలుసుకుంటారు. బైక్ రైడ్ ఇంట్రెస్ట్ ఉన్న లైక్ మైండెడ్ పీపుల్తో మీ పరిచయాలు అయితే పెరుగుతాయి. అరౌండ్ 7 o'clock అయితే మనం గండికోట దగ్గరలోకి అయితే వచ్చాం. ఈ గ్రూప్ రైడ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయక్కర్లేదు. అలా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఫాలో అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. గండికోటలో అయితే స్టే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. మీ ఓన్ టెంట్ ఉంటే మీ ఓన్ టెంట్ కూడా వేసుకోవచ్చు, లేదు మీరు టెంట్ రెంట్కి కావాలంటే రెంట్కి కూడా తీసుకోవచ్చు. టెంట్ రెంట్కి తీసుకుంటే అరౌండ్ 2 peopleకి ఒక 800 అట్లా ఛార్జ్ చేయొచ్చు. రిసార్ట్లో అయితే ఒక స్టార్టింగ్ 2000 రూపీస్ నుంచి రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గండికోట దగ్గర పడే కొద్ది మీకు ల్యాండ్స్కేప్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు వేరే కంట్రీలో ఉన్నారా అనిపిస్తుంది మీకు. మేము రిసార్ట్ చేరుకునేసరికి 8 o'clock అయింది. రిసార్ట్ నేమ్ వచ్చి గురు రిసార్ట్స్. రూమ్ అయితే ఇలా ఉంది, పర్లేదు. ఒక స్టే ఒకటే సాటిస్ఫాక్షన్ ఉంది. నైట్ డిన్నర్ అయితే వరస్ట్ డిన్నర్. నేను ఆ డిన్నర్ చేసేసరికి ఇంకా దరిదాపుల్లో ఎక్కడ కూడా తినాలనిపించలేదు నాకు, అంత వరస్ట్గా ఉంది డిన్నర్ వచ్చి. మా రిసార్ట్ నుంచి మార్నింగ్ అరౌండ్ 6:30 కల్లా మేము సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాం. మీరు సన్ రైజ్ని చాలా ప్లేస్లు, ఒక 2-3 ప్లేసెస్ నుంచి కూడా చూడొచ్చు. నేను ఇప్పుడు మీరు చూస్తాను ఈ ప్లేస్ని సజెస్ట్ చేస్తాను. ఇదేంటంటే కోట లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దాటి కొంచెం ముందుకు వెళ్తే రైట్కి ఒక దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్తే మీరు ఈ వ్యూ పాయింట్కి చేరుకుంటారు. ఈ వ్యూ పాయింట్ ఏంటంటే పెన్నా రివర్ క్లియర్గా కనిపిస్తుంది, సన్ రైజ్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ ప్లేస్లో ఏంటంటే రాక్ ఫార్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రాక్ ఫార్మేషన్ కలరు, ఆ రాక్ ఫార్మేషన్ పెన్నా రివర్కి 2 వైపులా ఉండడం, ఆ పెన్నా రివర్లో ఆ గ్రీన్ కలర్లో వాటర్ చాలా హైలైట్ అవుతుంది. మీరు సన్ రైజ్ అప్పుడు చూసారంటే మటుకి ఆ వాటర్ ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఈ ప్లేస్ అయితే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. ది బెస్ట్ సన్ రైజ్ మీరు ఇక్కడ చూడగలుగుతారు. అలాగే సన్సెట్ కూడా బాగుంటుందేమో. నేను సన్సెట్ అయితే ఇక్కడ చూడలేదు. సన్ రైజ్కి అయితే మటుకి ది బెస్ట్ ప్లేసు. అలాగే ఇక్కడ నైట్ కూడా చాలా బాగుంటుందంట. ఈ ప్లేస్ స్టార్ గేజింగ్ కూడా బెస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది ఫారినర్స్ అయితే ఓన్లీ స్టార్ గేజింగ్ కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా కొందరు ఫారినర్స్ స్టార్ గేజింగ్లో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మీరు ఇక్కడ స్పెండ్ చేసే టైం ఆల్ టుగెదర్ డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు. మోస్ట్లీ ఓన్ వెహికల్లో రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా లిమిటెడ్ ఉంది. నాకు తెలిసి మార్నింగ్ ఒక బస్సు, ఆఫ్టర్నూన్ ఒక బస్సు రావచ్చు అంతే. బస్ ఫెసిలిటీ అయితే పెద్దగా లేదు.
మోస్ట్లీ ఒక నైట్ అయితే ఇక్కడ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు నైట్ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా టెంట్లో కానీ పడుకుంటే మీరు స్టార్ గేజింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సన్ రైజ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ గండికోటలో నాకు తెలిసి మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఈ సన్ రైజే. ఈ సన్ రైజ్ మిస్ అయ్యారంటే అసలు ఇంకా మీరు ఇక్కడ ఎంత దూరం రావటమే వేస్ట్. ఫస్ట్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ దగ్గరలోనే కొన్ని చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి. చూసారుగా ఆ సన్ రైజు, డ్రోను. ఇది గ్రూప్ ఆర్గనైజర్ ట్రిప్ కాబట్టి షోరూమ్ వాళ్ళే ఒక 2 కెమెరామెన్ని, ఒక 2 డ్రోన్లు, వాళ్ళకి మళ్ళీ ఒక వెహికల్ ఇచ్చి పంపించారు. వాళ్ళు చాలా అయితే షూట్ చేశారు, కానీ ఆ ఫుటేజ్ అయితే మా వరకు ఇప్పటి వరకు రాలేదు. ఆ ఫుటేజ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఆ సన్ రైజ్ ఎంతో అద్భుతంగా ఉంది కదా. మీరు ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు వేరే లొకేషన్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కవర్ చేయొచ్చు. ఆ లొకేషన్స్ ఏంటంటే మహానంది, అహోబిలం, ఇంకా బెలూమ్ కేవ్స్, అలాగే యాగంటి. ఈ లొకేషన్స్ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు నెంబర్ ఆఫ్ డేస్ కనుక మీ దగ్గర టైం ఉంటే ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఈ వీడియోలో ఒక 50% అంతా సన్ రైజే ఉంటుంది. సన్ రైజ్ అయితే అంత అద్భుతంగా ఉంది. నేనైతే క్యాప్చర్ చేయకుండా అసలు ఉండలేకపోయాను. సో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఫుటేజ్ కట్ చేద్దాం అనిపించింది, కానీ నాకు అసలు కట్ చేయడానికి చేతులు రాలేదు. అందుకని మొత్తం సన్ రైజ్ ఫుటేజ్ అంతా అలాగే ఉంచేసా. మీకు బోర్ కొడితే స్కిప్ చేయండి. చూడండి ఆ అద్భుతమైన సన్ రైజ్ ఆ వాటర్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయో. వండర్ఫుల్ కదా. కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం మాటల్లో చెప్పలేము, అక్కడ ఆ ప్లేస్లో ఆ టైంలో ఉండి ఫీల్ అయితేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం పేరు వచ్చి రంగనాథ స్వామి ఆలయం. ఈ రంగనాథ స్వామి ఆలయం యొక్క గోడపై నుంచి చూస్తే సన్సెట్ చాలా బాగుంటుందంట. నేను ట్రై చేయలేదు, నేను సన్సెట్ టైంలో రాలేదు. మీరు సన్సెట్ టైంలో అక్కడ ఉంటే తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చారిత్రక కట్టడాలు, ఆ టెంపుల్స్ గురించి పూర్తి వివరాలు మీకు కావాలంటే మీరు లోకల్ గైడ్ని హైర్ చేసుకుంటే వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చరిత్రకు సంబంధించిన చాలా ఓల్డ్ కట్టడాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీ ఎదురుగా కనిపిస్తున్న ఆ ప్రదేశమే జుమ్మా మసీద్. మీరు వెహికల్లో వస్తే కనుక మీ కార్ అయినా బైక్ అయినా ఈ లొకేషన్ వరకు అలౌ చేస్తారు. ఇదే పార్కింగ్ ఏరియా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేసే పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి మీరు సన్ రైజ్ చూసే వ్యూ పాయింట్కి వెళ్ళండి. ఇక్కడి నుంచే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ పార్కింగ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే నేను చెప్పిన జుమ్మా మసీద్ ప్లాంట్ వ్యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేరుని కత్తుల కోనేరు అని పిలుస్తారు. ప్రజెంట్ అయితే వాటర్ లేవు. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 21, 22 అట్లా వెళ్ళాము. ఈ టైంలో వాటర్ లేదు. ఇదేంటంటే యుద్ధం ముగిసిన తర్వాత ఆ కత్తులను ఇక్కడే కడిగేవారంట. అందుకే దీనికి కత్తుల కోనేరు అని పేరు వచ్చింది. ఇదే మాధవరాయ ఆలయం. ఇక్కడ ఎలాంటి పూజలు జరగవు. ఇక్కడే కాదు, ఇక్కడ ఈ గండికోట లోపల ఉన్న ఏ ఆలయంలోనూ విగ్రహాలు లేవు, పూజలు జరగట్లేదు. అలాగే జుమ్మా మసీదులో కూడా ప్రార్థనలు కూడా జరగవు. ఇదంతా ఒక ఆర్కిటెక్చర్ మీరు ఎంజాయ్ చేయడానికే ప్రజెంట్ అయితే ఓపెన్ ఉంది. ఇక్కడ పూజలు అయితే ఏమీ జరగవు. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫిల్మ్ షూట్స్ అయితే ఇక్కడ జరిగినాయి. కొన్ని వెడ్డింగ్ షూట్స్ లాంటివి కూడా జరుగుతాయి. ఇదే ఈ మాధవరాయ టెంపుల్ ఎంట్రన్స్.
మీరు గండికోటలో ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసిన తర్వాత గండికోట ఎంట్రన్స్ దగ్గర నుంచే విండ్ మిల్స్కి ఒక రోడ్ వెళ్తుంది. ఆ రోడ్లో మీరు వెళ్ళి విండ్ మిల్స్ని అయితే అస్సలు మిస్ కావద్దు. మోస్ట్లీ సన్సెట్ టైంకి వెళ్ళండి. మీరు అమేజింగ్ అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు అక్కడ. నేను చెప్పిన విండ్ మిల్స్ ఇవే. ఈ రోడ్లో మీరు ట్రావెల్ చేస్తుంటే మీరు వేరే కంట్రీలో రోడ్ మీద రైడ్ చేస్తున్న ఫీల్ అయితే మీకు వస్తుంది. ఆ చుట్టూ గ్రీనరీ ఉంటుంది కదా, మామూలుగా ఇక్కడ గ్రీనరీ కాదు, అక్కడ ఉన్న చెట్లన్నీ అదో బ్రౌన్ కలర్లో ఎండిపోయి ఉంటాయి. ఆ రోడ్ అయితే చాలా సీనిక్ రోడ్ అనమాట. మీరు ఎంత హైట్లోకి వెళ్తారంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, పెద్ద నదులు, ఇంకా గండికోట అన్నీ కనిపిస్తాయి మీకు. అది నేను మాటల్లో అయితే చెప్పలేను. ఈ హైట్ నుంచి మీరు చుట్టూ ఉన్న ప్లేస్ని చూస్తే మటుకి చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఇక్కడి నుంచి వెనక్కి రావాలనుకోరు. అసలు చూస్తున్నారుగా పెద్ద పెన్నా నదో మరి ఏంటో నాకైతే ఐడియా లేదు, కానీ మీరు చాలా లాంగ్ వ్యూ చూడగలుగుతారు ఇక్కడి నుంచి. అసలు చూసారా సన్సెట్ ఎలా ఉందో అసలు మొత్తం ఆ కలర్తో చూడండి. అసలు ఆ సన్సెట్ కలర్ అసలు అమేజింగ్ అనమాట. ఆ సన్ రేస్, ఆ పక్కన తిరుగుతున్న విండ్ మిల్లు, అసలు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. అది అక్కడ ఉండి ఫీల్ అయితేనే మీకు తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. ఈ విండ్ మిల్స్ లొకేషన్ అయితే అస్సలు మిస్ కావద్దు. మోస్ట్లీ ఈవినింగ్ టైం సన్సెట్ టైంకి అయితే వెళ్ళమని నేను చెప్తాను. మేము చాలా లక్కీ అనమాట. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి సన్సెట్ అవుతుంది. ఈ ప్లేస్కి ఒక బస్ కూడా వచ్చింది. ఇంత కొండపైకి బస్సు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఒక బస్సు అయితే మటుకి ఈ ప్లేస్కి అయితే రావడం చూసాను నేను. ఇక్కడికి ఒక బస్సు వచ్చిందని చెప్పాను కదా, అదిగోండి ఆ బస్సు ఇదే. ఆ బస్సు అలా సన్సెట్లోకి వెళ్ళిపోతున్నట్టు ఉంది. అసలు స్పెక్టాక్యులర్ వ్యూస్ అయితే మటుకి. ఫోటోషూట్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అనమాట. అసలు ఇక్కడున్న ల్యాండ్స్కేప్స్, ఆ సన్సెట్ అసలు అమేజింగ్ లొకేషన్. అసలు నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను ఈ ఎక్స్పీరియన్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, గండికోటలో కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. జిప్ లైన్, హార్స్ రైడ్, బోటింగ్, ఇలాంటి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీకు టైము ఉంటే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా కవర్ చేయండి యాక్టివిటీస్ని.